హలో గాయ్స్, మనకి ఐపీఎల్ 2025 సీజన్లో చూసుకుంటే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏదన్నా ఉంది అంటే అది ప్లే ఆఫ్ రేస్ అని చెప్పాలి. ఎందుకంటే మనకి అంతకుముందు సీజన్స్లో చూసుకుంటే అసలు చివరి వరకు కూడా లీగ్ మ్యాచెస్ చివరి వరకు వచ్చేంత వరకు కూడా ఎవరు ప్లే ఆఫ్స్కి వెళ్తారు అని చూడడం కూడా చాలా కష్టంగా ఉండేది. కానీ ఈ సీజన్లో అలా లేదు. ఈ సీజన్లో చూసుకుంటే ఆల్రెడీ ఇప్పటికీ ఇంకా 10 మ్యాచ్లు ఉన్నా కూడా ఇప్పటికీ మనకు ఒక ఐడియా వచ్చేసింది. ఏది ఒక 3 టీంలు ఆల్రెడీ ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయినాయి, ఇంకా ఒక టీం మాత్రం వెళ్ళాలి. ఆ ఒక టీం ఏది అంటే ఇక్కడ 2 టీమ్స్ ఉన్నాయి ఆ ఒక్క ప్లేస్ కోసం. ఒకటి వచ్చేసరికి ముంబై ఇండియన్స్, దాని తర్వాత సెకండ్ వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్స్. సో మరి ఈ రెండిట్లో ఎవరు వెళ్తారు? అయితే ప్రజెంట్ వీళ్ళ పాయింట్స్ టేబుల్ కనుక చూసుకుంటే వీళ్ళు ఫస్ట్ ముంబై ఇండియన్స్ వచ్చేసరికి 12 మ్యాచెస్లో 14 పాయింట్స్తో ఉంది. దాని తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ వచ్చేసరికి 12 మ్యాచెస్లో 13 పాయింట్స్తో ఉన్నారు ఇప్పుడు. అయితే మరి ఇక్కడ మెయిన్గా ప్రయారిటీ ఎవరికి ఇవ్వచ్చు అంటే ముంబై ఇండియన్స్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ మిగతా 2 మ్యాచ్లు ఉన్నాయి కదా, ఆ 2 మ్యాచ్లు ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉండబోతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ముంబై ఇండియన్స్కి వచ్చేసరికి ఫస్ట్ మ్యాచ్ వచ్చేసరికి ఢిల్లీతో, సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఉంది. అయితే మరి ఢిల్లీ క్యాపిటల్స్కి ఎలా ఉంది? ముంబైతో ఒక మ్యాచ్, దాని తర్వాత పంజాబ్తో ఒక మ్యాచ్. మరి వీళ్ళ గెలుపు అవకాశాలు ఎవరి మీద డిపెండ్ అయి ఉన్నాయి అంటే పంజాబ్తో ఒకటి ఉంది. దాని తర్వాత వచ్చేసరికి వీళ్ళలో వీళ్ళు కొట్టుకొని ఎవరు గెలుస్తారు అనే దాని మీద ఇంకో ఫ్యాక్టర్ ఉంది. అయితే ఇక్కడ కనుక ఫస్ట్ ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మీద గెలిచింది అనుకుందాం, ఇక వీళ్ళు ప్లే ఆఫ్ రేస్లోకి వెళ్ళి కూర్చోవచ్చు. ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్ కనుక ఓడిపోయింది అనుకో ముంబై ఇండియన్స్ మీద, ఇక వీళ్ళు వెనక్కి వెళ్ళిపోవటం. సో ఎందుకంటే మరి నెక్స్ట్ ఇంకా ఒక మ్యాచ్ మాత్రమే మిగిలి ఉండేది, 15 పాయింట్సే ఉంటాయి. సో ఇక్కడ చూసుకుంటే ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్ మీద గెలిచింది అనుకోండి, 16 పాయింట్స్ వచ్చేస్తే ఆటోమేటిక్గా వీళ్ళు వెళ్ళి ప్లే ఆఫ్ రేస్లో కూర్చుంటారు. సో మ్యాచ్ ఇక అయిపోయినట్టే కదా, మొత్తం 4 టీంలు ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయినట్టే. సో అలా కాకుండా మరి ఢిల్లీ క్యాపిటల్సే గెలిచిందనుకో, సో దాని తర్వాత పంజాబ్ కింగ్స్ మీద వాళ్ళు ఓడిపోతే మాత్రమే ముంబై ఇండియన్స్కి ఛాన్స్ ఉండిద్ది. సో కాబట్టి ఇప్పుడు చూసుకుంటే మొత్తం భవితవ్యం మొత్తం కూడా మరి అటువైపు ముంబై ఇండియన్స్ వెళ్ళాలా, ఢిల్లీ క్యాపిటల్స్ వెళ్ళాలా. సో ఇది వచ్చేసరికి ఫస్ట్ మరి వాళ్ళ టీమ్స్ మీద డిపెండ్ అయి ఉంది, దాని తర్వాత వచ్చేసరికి పంజాబ్ కింగ్స్ మీద డిపెండ్ అయి ఉందన్నమాట. సో ఏదైనా సరే ఇక్కడ మేజర్గా చూసుకుంటే మరి ముంబై ఇండియన్స్ వెళ్ళే ఛాన్సెసే ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట. సో ఏదైనా సరే మరి ఇది చూసిన తర్వాత మరి ఏ టీం ప్లే ఆఫ్స్కి వెళ్ళిద్ది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.